Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain in second Roman first question, page 103, 4.3 exercise. A boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. In 13 hours, it can go 40 kilometers upstream and 55 kilometers downstream. Determine the speed of the stream and that of the boat in still water. చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లో చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట. మీరు జాగ్రత్తగా చివరి దాకా చూస్తే కానీ మీకు క్లారిటీ రాదు. ఇందులో ఫిజిక్స్ కూడా యాడ్ అయింది ఈ క్వశ్చన్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, సబ్జెక్ట్ డెవలప్ చేసుకోండి. చాలా బేస్ ఇవ్వాలి ఈ క్వశ్చన్కి అనమాట. కాబట్టి జాగ్రత్తగా 1-2-3 సార్లు క్వశ్చన్ స్టడీ చేయండి. అందులో ఏమి కాంటెంట్ ఏముందో ఒకసారి మీరు లిస్ట్ రాసుకోండి. గివెన్ డేటా ఏముంది లిస్ట్ రాయండి. ఆ తర్వాత ఏం చేస్తే ఆన్సర్ వస్తుందో ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ గివెన్ డేటా పేజ్ నెంబర్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ 103 రోమన్ 2లో ఫస్ట్ క్వశ్చన్. ఏ బోట్ గోస్ 30 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 44 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 hours. ఇక్కడ 30 kilometers అప్ స్ట్రీమ్లో వెళ్తుంటా బోటు, 44 kilometers డౌన్ స్ట్రీమ్లో వెళ్తుంటా. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, ముందు దీని మీనింగ్ తెలుసుకోవాలి. అప్ స్ట్రీమ్ అంటే అర్థము బోటు మామూలుగా ఎక్కడ పోతుంది, రివర్లోనో కెనాల్లోనో పోతుంది, అవును కదా. ఈ రివర్లో వెళ్ళేటప్పుడు వాటర్ ఫ్లో ఉంటుందన్నమాట. జనరల్గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది రివర్లో కానీ కెనాల్స్లో కానీ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఈ వాటర్ ఇట్లా ఫ్లో అవుతున్నప్పుడు దీన్ని ఈ బోట్ కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాటర్ ఇలా ఫ్లో అవుతుంది, బోట్ కూడా ఇదే డైరెక్షన్లో ఫ్లో అయితే దట్ ఈజ్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్. అట్లా కాకుండా వాటర్ ఇట్లా ఫ్లో అవుతున్నప్పుడు బోట్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే బోటు అప్పు అంటే రివర్స్లో వెళ్తుంది కాబట్టి దీన్ని అప్ స్ట్రీమ్ అంటారు. ఈ రెండు మాటల మీనింగ్ ఫస్ట్ మీనింగ్ అర్థం చేసుకోండి, ఆ తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. అప్ స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు మూవ్ అవుతుంది, దాన్ని అప్ స్ట్రీమ్ అంటారు. వాటర్ డైరెక్షన్లోనే బోటు కూడా వెళ్తూ ఉంటే దట్ ఈజ్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్. ఓకేనా. ఇక్కడ ఫిజిక్స్లో వచ్చే పాయింట్ ఇంకొకటి చెప్పుకోవాలి. ఏంటి అంటే ఈ బోటు వాటర్లో వెళ్ళేటప్పుడు వాటర్కి కొంత స్పీడ్ ఉంటుంది, కొంచెం స్పీడ్తో వెళ్తూ ఉంటుంది, బోటుకు కూడా స్పీడ్ ఉంటుంది. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు ఈ వాటర్ ఫ్లో ఇట్లా ఉంటుంది, బోట్ ఇట్లా ఉంటుంది, రెండు క్లాష్ అవుతాయి. ఎవరిది ఎక్కువ కెపాసిటీ ఉంటుందో వాళ్ళు ముందుకు వెళ్తారు. జనరల్గా మనం పోటీలో బలం కూడా హ్యాండ్ టు హ్యాండ్ పెట్టుకుని చేస్తూ ఉంటాం. ఇలా ఒక హ్యాండ్ ఇట్లాగా ఆపోజిట్ హ్యాండ్ ఇట్లాగా, ఎవరి ఫోర్స్ ఎక్కువ ఉందో అది డౌన్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇది ఒక హ్యాండ్, ఇది బోట్ అనుకుందాం, ఇది వాటర్ ఫ్లో అనుకుందాం, రెండు ఇట్లా క్లాష్ అయినాయి. ఎవరిది బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళు. ఒకవేళ బోట్ స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, ఈ వాటర్ ఫోర్స్ని రిజల్టెంట్ బాగా చేసేసి ఇది కొంచెం ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళేటప్పుడు అంతకు ముందు ఉన్న స్పీడ్తో వెళ్తుందా, కొంచెం తక్కువ స్పీడ్తో వెళ్తుందా, ఆలోచించండి. తక్కువ స్పీడ్తో వెళ్తుంది. వై? ఇక్కడ దీని ఒరిజినల్ స్పీడు ఇది క్లాష్ అవ్వగానే నెట్గా ఏమవుతుందంటే ఇది కొంత స్పీడ్ని కోల్పోతుంది, ఇది పూర్తిగా పోతుంది. పూర్తిగా పోయినప్పుడు ఇది బోటు దీన్ని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి బోటు వాటర్లో ఆపోజిట్ డైరెక్షన్ అంటే అర్థం ఏంటి, అప్ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు బోటు యొక్క ఒరిజినల్ స్పీడు ఉండదు, కొంచెం స్పీడ్ తగ్గించుకుంటుంది. ఎంత తగ్గించుకుంటుంది, ఈ వాటర్ ఫ్లో ఎంతైతే ఉందో ఆ స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకని ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. మీ చిన్నప్పుడు మనం కెనాల్స్లో అంటే చిన్న కాలువల్లో మన ఇంటి ముందు వర్షం నీళ్ళు పడితే అట్లా పాత రోజుల్లో ఆడుకునేవాళ్ళం. ఈ పేపర్ తోటి బోటు చేసి అందులో వేసేవాళ్ళం. మనం చేసే పేపర్ బోటుకి ఎనర్జీ ఏం లేదు, వాటర్ ఫ్లో ఎంత ఉందో అందులో ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ వాటర్ అక్కడ ఆగిపోతే బోటు ఆగిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేది బోటు, దీనికి ఎనర్జీ ఉంది, స్పీడ్ ఉంది. ఈ స్పీడ్ వాటర్ స్పీడ్తో కలిసిందనుకోండి, ఈ సేమ్ డైరెక్షన్లో కనుక వెళ్తే ఈ ఫ్లో ప్లస్ ఈ బోట్ స్పీడ్ రెండు మ్యాచ్ అవుతాయి, రెండు ఓకే. ఇంకా కొత్తగా వచ్చే స్పీడ్ ఏమవుతుందంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని బోట్ స్పీడు యాడ్ అయింది, అట్ ది సేమ్ టైం
వాటర్ స్పీడ్ కూడా యాడ్ అయిందనమాట. అందుకని సేమ్ డైరెక్షన్ అంటే అర్థం డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఎంత ఉంటుందయ్యా అంటే అంతకుముందు ఒరిజినల్ స్పీడు ప్లస్ వాటర్ స్పీడు ఉంటుంది. ఎప్పుడు డౌన్ స్ట్రీమ్లో. సో డౌన్ స్ట్రీమ్లో బోటు యొక్క స్పీడ్ ఎంత ఉంటుందయ్యా అంటే ఒరిజినల్ బోట్ స్పీడు ప్లస్ ఈ వాటర్ స్పీడ్ ఉంటుంది. అదే అప్ స్ట్రీమ్లో అయితే ఒరిజినల్ బోట్ స్పీడ్లోంచి వాటర్ స్పీడ్ని లెస్ చేయాలి. అలా చేస్తే వచ్చేది రిజల్టెంట్ స్పీడ్ అంటాం. అంటే ఫలితంగా ఫలితంగా ఫైనల్గా వచ్చే స్పీడు. దీన్ని రిలేటివ్ స్పీడ్ అంటారు మామూలుగా ఫిజిక్స్ లాంగ్వేజ్లో. మనది ఫిజిక్స్ కాదు మ్యాథ్స్ కాబట్టి ఈ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అని రాస్తే సరిపోతుంది. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఒరిజినల్ స్పీడ్ని ఆబ్జల్యూట్ అనే పేరు ఇచ్చేస్తాం ఫిజిక్స్లో. ఇక్కడ కూడా అదే పేరు పెడదాం. అంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ కదలకుండా ఉండేటువంటి దాన్ని స్టిల్ వాటర్ అంటారు. వాటర్ ఫ్లో అవుతుంటే దానికి రిలేటివ్ ఇది వేరే పేరు వాడతాం. కాబట్టి ఈ టెర్మియాలజీ బాగా మీరు కనుక ఒక క్లారిటీ వస్తే ఈ సబ్జెక్ట్ ఏం లేదు, అంతకుముందు చేసింది. ఇందులో ఫిజిక్స్లో ఉన్న కోసం మ్యాథ్స్లో పెట్టేశారు. కాబట్టి మనం జాగ్రత్తగా దీని మీద మనం స్టడీ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. డౌన్ స్ట్రీమ్ అంటే అర్థమై ఉంటుంది, అప్ స్ట్రీమ్ అంటే అర్థమై ఉంటుంది. ఈ స్పీడ్లో రిలేటివ్ స్పీడు, ఆబ్జల్యూట్ స్పీడ్, ఒరిజినల్ స్పీడ్ మనం ఒరిజినల్ స్పీడ్ అనుకున్నాం. ఒరిజినల్ స్పీడు వేరు, ఈ ఫ్లోలో స్పీడ్ వేరు. ఫ్లోలో సేమ్ డైరెక్షన్లో వెళ్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది బోట్ స్పీడు. అదే ఆపోజిట్ డైరెక్షన్ అంటే అప్ స్ట్రీమ్లో కనుక వెళ్తే స్పీడు తగ్గుతుంది బోట్ స్పీడు. ఈ రెండు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఈ సమ్ చేయాలి అంటే. సో ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ బోటు ఒక ప్లేస్లో బయలుదేరింది, అలా అప్ స్ట్రీమ్లో వెళ్ళిందిట. అప్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళింది? 30 కిలోమీటర్స్ వెళ్ళిందిట. అప్ స్ట్రీమ్లో 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళింది. అదేవిధంగా అక్కడికి వెళ్ళి 30 కిలోమీటర్స్ వెళ్ళి ఆగిపోయింది. అక్కడ ఆగిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఎంత దూరం బ్యాక్ వచ్చింది? 44 కిలోమీటర్స్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ వెళ్ళిన రూట్లోనే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకా స్టార్టింగ్ పాయింట్ కంటే ఇంకా బ్యాక్ వెళ్ళిపోయింది. మనం ఇక్కడ బయలుదేరింది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది 30 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాము. మళ్ళీ డౌన్ స్ట్రీమ్లో అంటే మళ్ళీ బ్యాక్ ఎంత వచ్చింది? 44 కిలోమీటర్స్. అంటే ఈ పాయింట్ దాటుకుంటే ఇంకా బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. ఈ జర్నీ, ఈ అప్ జర్నీ, ఈ డౌన్ జర్నీ టోటల్ టైం ఎంత పట్టింది అంటే 10 అవర్స్ పట్టిందిట బోటుకి. ఆ బోట్ ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ రావడానికి 10 అవర్స్ పట్టింది. పాయింట్స్ బాగా క్యాచ్ చేయండి. టోటల్ టైం టేకెన్ బై బోట్ టు గో అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ 10 అవర్స్. మైండ్ సబ్జెక్ట్లో బాగా క్లారిటీ ఉన్నప్పుడు మనం సమ్స్ ముందుకు వెళ్తాం. అట్ ది సేమ్ టైం అప్ స్ట్రీమ్ జర్నీ డిస్టెన్స్ ఎంత ఉందిట? 30 కిలోమీటర్స్ ఉంది. డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది? 44 కిలోమీటర్స్ ఉంది. సో ఈ ఫస్ట్ కేసులో మనకిచ్చిన డేటా ఏంటి? అప్ స్ట్రీమ్ 30 కిలోమీటర్స్ వెళ్ళింది, డౌన్ స్ట్రీమ్ 44 కిలోమీటర్స్ వచ్చింది. ఈ రెండు అప్ డౌన్ కలిపి హౌ మచ్ టైం టేకెన్? 10 అవర్స్ పట్టిందిట. ఇది ఒక కేసు. రెండో కేసులో ఏంటంటే ఇదే బోటు మళ్ళీ అప్ స్ట్రీమ్ వెళ్ళింది, పైకి ముందుకెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది, 40 కిలోమీటర్స్ వెళ్ళిందిట ఈసారి. డౌన్ స్ట్రీమ్ బ్యాక్ రివర్స్ 55 కిలోమీటర్స్ వచ్చిందిట. ఈ రెండిటికి ఎంత టైం పట్టిందిట? 13 అవర్స్ పట్టిందిట. ఈ రెండిటికి, ఈ అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి 13 అవర్స్ పట్టింది ఈసారి. రెండు కేసెస్ అనమాట. ఫస్ట్ కేసులో జాగ్రత్తగా ఆలోచించండి, 30 కిలోమీటర్స్ అప్పు, 44 డౌను, టైం టేకెన్ 10 అవర్స్. ఈ సెకండ్ కేసులో అప్ వచ్చి 40, డౌన్ వచ్చి 55 కిలోమీటర్స్, టైం టేకెన్ 13 అవర్స్. అయితే మనల్ని అడిగిన క్వశ్చన్ అంటే బోట్ యొక్క స్పీడ్ ఎంత ఇన్ స్టిల్ వాటర్ అంటే కదలకుండా నీటిలో బోట్ స్పీడ్ ఎంత అంటే అర్థం ఏంటంటే ఒరిజినల్ స్పీడ్ ఎంత, అర్థమైందా? అట్ ది సేమ్ టైం వాటర్కి కూడా కొంచెం స్పీడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాటర్ అంటే స్ట్రీమ్ అంటాం. స్ట్రీమ్ అంటే ప్రవాహం, ఫ్లో. ఈ వాటర్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. ఈ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనే పేరు మనం యూజ్ చేస్తాం ఇక్కడ. స్పీడ్ ఆఫ్ ది వాటర్ అనొచ్చు, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనొచ్చు. ఈ రెండు కనుక్కోమని అడిగారు. సో రెండు క్లూస్ ఇచ్చారు. ఒకటి అప్ స్ట్రీమ్లో ఒకటి, ఫస్ట్ కేసులో ఒకటి, రెండో కేసులో ఒకటి. ఈ రెండు క్లూస్ ద్వారా మనం ఈ స్పీడ్ ఆఫ్ ది బోట్ కనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ ది వాటర్ అంటే స్ట్రీమ్, ఈ రెండు కనుక్కోవాలి. ఇది డేటా.
సో ఏమి ఇచ్చారో మైండ్లో బాగా ఫిక్స్ చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి, ముందుకెళ్ళండి. సబ్జెక్ట్ బాగా డెవలప్ అవుతుంది మీకు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇప్పటిదాకా ఎగ్జామ్లో 1-2 సార్లు ఇచ్చారు, కానీ సబ్జెక్ట్ పరంగా బాగా ఇంపార్టెంట్. ఎవరైతే మేము బాగా ఇంట్రెస్ట్ ఉంది సార్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ అనుకునే వాళ్ళు వీటి మీద బాగా దృష్టి పెట్టండి, చివరిదాకా చూడండి. ఇంత ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇస్తున్నా అంటే బేస్ అనేది అవసరం కాబట్టి. ఓకేనా? సో ఇచ్చిన డేటా నేను రాసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలో అవి అనుకుందాం. లెట్ స్పీడ్ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్ టు x కిలోమీటర్ పర్ అవర్, kmph, kilometers per hour. Speed of the boat in still water is equal to x kilometers per hour. Let speed of stream means water flow, that is equal to y kilometers per hour. సో ఈ రెండు మనం అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ కేసు మాట్లాడదాం. కేస్ 1. కేస్ 1లో ఏంటి? డిస్టెన్స్ కవర్డ్ ఇన్ అప్స్ట్రీమ్, distance covered in upstream is equal to 30 kilometers. Distance covered in downstream is equal to 44 kilometers. So upstream 30 kilometers, downstream 44 kilometers. Time taken, total time taken is equal to 10 hours. Total time taken 10 hours. ఇప్పుడు ఇది గివెన్ డేటా. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే అప్స్ట్రీమ్లో టైంని టీ అనుకుంటున్నాం. లెట్ టైం టేకెన్ in upstream is equal to t1 hours. Time taken, let time taken in downstream is equal to t2 hours. ఓకే. సో T1 ప్లస్ T2 వాల్యూ ఎంత? 10 hours. ఓకేనా? ఇప్పుడు ఈ అప్స్ట్రీమ్లో మనం మాట్లాడదాం. అప్స్ట్రీమ్లో బోటు స్పీడ్ ఎట్లా ఉంటుంది? బోటు స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా. సో ఫైనల్ స్పీడ్ ఎట్లా అంటే లెస్ అవుతుంది, తగ్గుతుంది. ఇందాక మనం బేసిక్లో చెప్పుకున్నాం. సో బోట్ ఆఫ్ ది స్పీడ్ ఇన్ అప్స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు బోట్ యొక్క ఒరిజినల్ స్పీడు మైనస్ వాటర్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది, అదనమాట. సో స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y kmph. బోట్ యొక్క ఒరిజినల్ స్పీడ్లోంచి స్ట్రీమ్ స్పీడ్ని లెస్ చేస్తే వచ్చేది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఫార్ములా తెలుసు కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం టేకెన్, డిస్టెన్స్ బై టైం. ఇక్కడ స్పీడ్ ఎంత అనుకున్నాం మనం? x minus y is equal to distance is how much distance? అప్స్ట్రీమ్లో 30 kilometers బై టైం ఎంత అనుకున్నాం? t1. సో t1 ఇక్కడ డివిజన్లో ఉంది,
లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లికేషన్ వస్తుంది, ఇది మల్టిప్లికేషన్లో ఉంది, అటు వెళ్తే డివిజన్ అవుతుంది. సో T1 ఈజ్ ఈక్వల్ టు 30/x-y. ఇది డివిజను, ఇక్కడ రాగానే మల్టిప్లికేషను, ఇది మల్టిప్లికేషన్, ఇక్కడ రాగానే డివిజన్. గుర్తుపెట్టుకోండి. ఇది 1 అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఈసారి డౌన్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు, డౌన్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది, ఈ బోట్ స్పీడు వాటర్ స్పీడ్ రెండు యాడ్, ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవ్వదు ఈసారి, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు x + y kmph km/h. సో స్పీడ్ ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ది ఫార్ములా, డిస్టెన్స్ బై టైం. సో స్పీడు x + y ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ 44 kilometers బై టైం టేకెన్. నేను T2 అనుకున్నాను, డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ T2 అనుకున్నాం. T2 డివిజను, మల్టిప్లికేషను, ఇక్కడున్న x + y మల్టిప్లికేషను, అక్కడికి వెళ్తే డివిజన్. 44/x + y. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత, T1 + T2. ఈ రెండు యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ చేయి. T1 + T2 అంటే తెలుసు మనకి 10 అని. యాడ్ 1 and 2, 1, 2 యాడ్ చేస్తున్నాను. T1 + T2 ఈజ్ ఈక్వల్ టు 30/x - y ప్లస్ 44/x + y. T1 + T2 అంటే వాట్ ఈస్ ది వాల్యూ, 10 ఈజ్ ఈక్వల్ టు 30/x - y ప్లస్ 44/x + y. దీని ఎదురుగుండా 3 అని పెట్టుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ ఈసారి కేస్ 2. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ అప్ స్ట్రీమ్ ఎంత, 40 kilometers. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ డౌన్ స్పీడ్ 55 kilometers. డిస్టెన్స్ ట్రావెల్డ్, కవర్డ్ అన్న ట్రావెల్ అన్న సేమ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ in upstream is equal to 40 kilometers. Distance traveled in downstream is equal to 55 kilometers. So speed of boat in upstream, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఏమవుతుంది, అప్ స్ట్రీమ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్, అంటే స్పీడ్ తగ్గుతుంది అంటే అర్థం x - y km/h. ఓకేనా. లెట్ టైమ్ టేకెన్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు T3 hours. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు distance by time taken. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈసారి స్పీడ్ అప్ స్ట్రీమ్ కాబట్టి x - y, కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు x - y ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ 40 kilometers by time T3. సో T3 ఈజ్ ఈక్వల్ టు
40/x - y హవర్స్, టైం కదా t3 అంటే. సో దీని ఈక్వేషన్ 3 అయిపోయింది కాబట్టి ఇది 4, ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకేనా? సో in second case, downstream, let time taken in downstream is equal to T4 hours. So speed of boat in downstream is equal to, downstream అంటే same direction, water flow in same direction, boat is traveled in same direction. So that is x plus y kilometers per hour. So next, speed is equal to distance by time taken. So speed is equal to, here speed is x plus y, distance is downward distance how much? 55 kilometers. 55 by time taken T4. T4 division multiplication. So T4 is equal to 55 by x plus y. This is equation 1, 2, 3, 4. This is 5. Fifth equation. So already we know very well T3 plus T4 value is equal to 13 hours given. In second case, total time taken is 13 hours. So we know total time is equal to 13. T1 plus T3 plus T4 is equal to 13. T3 plus T4, these two. Before one, this one. Before one what? 40 by x minus y plus 55 by x plus y is equal to 13. So this is equation 6. So ఈ థర్డ్ ఈక్వేషన్, సిక్స్త్ ఈక్వేషన్ గమనించండి. డినామినేటర్లో x మైనస్ వై, అక్కడ కూడా ఫస్ట్ టర్మ్ x మైనస్ వై, సెకండ్ టర్మ్ x ప్లస్ వై, అక్కడ కూడా x ప్లస్ వై. కాబట్టి 1/x మైనస్ వైని ఏ అనుకుందాం, 1/x ప్లస్ వైని బి అనుకుందాం. అప్పుడు మనకి ఇక్కడి నుంచి మన ఓల్డ్ క్వశ్చన్, పాత క్వశ్చన్ అయిపోయింది అనమాట. ఇక్కడి నుంచి మీరు చేయగలుగుతారు, ఇక్కడ దాకా డిఫరెంట్. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాను, let 1/x minus y is equal to a and 1/x plus y is equal to b. So 1/x minus y a, 1/x minus x plus y b అనుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో వాట్ ఈస్ ది ఫస్ట్ ఈక్వేషన్, సబ్స్టిట్యూట్ these values in థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, 30/x minus y plus 44/x plus y is equal to 10. అది ఈక్వేషన్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, దీనికి 1/x minus y అంటే ఏ అనుకున్నాను, ప్లస్ 44 1/x plus yని b అనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు 10.
దిస్ ఈజ్ ఈక్వేషన్ 6 అయింది కాబట్టి ఇది 7. సో రెండో దాంట్లో సబ్స్టిట్యూట్ ఏబి వాల్యూస్ in this is 6 సబ్స్టిట్యూట్ చేస్తే 40 by x minus y plus 55 by x plus y is equal to 13. So 40a plus 55b is equal to 13. This is equation 8. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ వస్తాయి. ఈ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే మన సమ్ అయిపోతుంది. ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఇక్కడేమో 30 ఉంది, ఇక్కడ 40 ఉంది. మరి ఎట్లా చేయటం? ఇక్కడేమో 44 ఉంది, ఇక్కడ 55 ఉంది. ఇక్కడ 55 తేలేం మల్టిప్లికేషన్లో. అట్ ది సేమ్ టైం ఇక్కడ 44 తేలాం, ఇక్కడ కూడా 40 తేలాం. మరి ఏంటి అంటే సింపుల్ లాజిక్, ఈ నెంబర్తో ఇటు ఈ నెంబర్తో ఇటు మల్టిప్లై చేయటం, ఈ నెంబర్తో ఇటు ఈ నెంబర్తో ఇటు మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని అంటే నా ఉద్దేశం ఈక్వేషన్ 7ని 40తో మల్టిప్లై చేద్దాం, ఈక్వేషన్ 8ని 30తో మల్టిప్లై చేద్దాం. ఏ క్యాన్సిల్ అయిపోతుంది, బి ఆన్సర్ వస్తుంది. కాబట్టి మల్టిప్లై, ఇక్కడ ఏమన్నా టేబుల్ పోతుందా? పోనీ అట్లా ఆలోచిద్దామా? ఇక్కడ 2 టేబుల్ పోతుంది, 2 15s 2 22s అంతే, 15 వస్తుంది. ఇక్కడేమో 40 ఉంది, 40లో కూడా 2 టేబుల్ 20 వస్తుంది. ప్రాబ్లమే. కాబట్టి మనం చేసేదే ఈజీ. మల్టిప్లై on both sides equation 7 with ఏ నెంబర్ తోటి 40. ఇక్కడ 40 ఉంది కాబట్టి సో ఈక్వేషన్ 7ని 40తో మల్టిప్లై చేస్తున్నా. 40 into 30, 4 3s are 12, 100, 2 zeros a plus 40 into 44, 40 into 44, 44 into 40, 4 4s are 16, 4 4s are 16, 17, 0. So 1760b is equal to 40 into 10. 40 into 10 means 400. This is equation 9. ఈక్వేషన్ 9 అన్నమాట. నెక్స్ట్ ఏం చేయబోతున్నా నేను, ఈ 8th ఈక్వేషన్ని 30తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై ఈక్వేషన్ 8 with how much? 30, because 30 is there. So 30 into 40, 1200 a plus 30 into 55, 55 into 30, 3 5s are 15, 3 5s are 15, 16 0, 1650b is equal to this 30 into 13, 30 into 13, 13 3s are 39 0. This is equation 10. ఈ 8th ఈక్వేషన్, 9 ఈక్వేషన్, 10 ఈక్వేషన్. 9 కొంచెం బిగ్గా అనిపిస్తుంది కాబట్టి సబ్ట్రాక్ట్ 10 from 9. సో సబ్ట్రాక్ట్ 10 from 9. 10ని 9 నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం, చూద్దాం ఆన్సర్ ఏం వస్తుందో. సో సబ్ట్రాక్ట్ 10 from 9 కాబట్టి 9 టాప్లో రాసుకోవాలి. 1200 a plus 1650b is equal to
1200 10 ఫ్రమ్ 9 టాప్లో రాసుకోవాలి. 9 అంటే ఇది 1200A ప్లస్ 1760 ఇది రాంగ్ రాసాము. ఇక్కడ 1760 being is equal to 400. ఇది 1200A ప్లస్ 1650B is equal to 390. సో సబ్ట్రాక్షన్ మైనస్ రెండు క్యాన్సిల్. 60లోంచి 50 లెస్ చేస్తే 0, 6లో 5 పోతే 1, 7లో 6 పోతే 1. B ఈజ్ ఈక్వల్ టు హియర్ 10. ఓకేనా? B ఈజ్ ఈక్వల్ టు 10/10 క్యాన్సిల్. సో B ఈజ్ ఈక్వల్ టు 1/11. సో B వాల్యూ 1/11. సో B వాల్యూ 1/11 వచ్చింది. ఈ వాల్యూ తీసుకెళ్ళి మీరు ఎక్కడ ఏబీలు అనుకుంది మనం ఇక్కడ కదా, 7లో పెట్టినా వస్తుంది, 8లో పెట్టినా ఓకే. సో 7లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి నేను ఇట్లా ఇక్కడ రాస్తున్నాను. సబ్స్టిట్యూట్ B ఈజ్ ఈక్వల్ టు 1/11 ఇన్ 7లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒక్కసారి 7 రాసుకుంటున్నాను. 30A ప్లస్ 44B ఈజ్ ఈక్వల్ టు 10. 30A ప్లస్ 44B ఈజ్ ఈక్వల్ టు 10. సో 30A ప్లస్ 44 ఇంటూ B వాల్యూ 1/11 ఈజ్ ఈక్వల్ టు 10. 11 1s 11 4s. 30A is equal to 10 plus 4 going to right side means minus 4. 30A is equal to 6. A is equal to 6/30. Multiplication division. 6 1s 6 5s. So A value 1/5. సో A వాల్యూ 1/5 వచ్చింది, B వాల్యూ 1/11 వచ్చింది. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే X వాల్యూ Y వాల్యూ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ AB values in substitute A value in 1/x plus x minus y is equal to A. 1/x minus y is equal to A means what is the value of A? 1/5. So డివిజను మల్టిప్లికేషను x minus y is equal to 5. So this is equation 10 equations over. This is equation 11. So substitute B is equal to 1/11 in 1/x plus y is equal to B. So 1/x plus y is equal to B value 1/11. So x plus y is equal to 11. This is equation 12. ఈ రెండు యాడ్ చేద్దాం. యాడ్ 11 అండ్ 12 రెండు యాడ్ చేస్తే అవసరం చూద్దాం. సో 11లో x మైనస్ y ఉంది ఈజ్ ఈక్వల్ టు 5. 12లో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 11 ఉంది. ఈ రెండుని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఈ రెండు క్యాన్సిల్. ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 16 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 16/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. x ఈజ్ ఈక్వల్ టు 8. ఈ x ఈజ్ ఈక్వల్ టు 8ని మనం ఇందులో 10లో కానీ 11లో కానీ 12లో కానీ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో x వాల్యూ నేను 12లో పెడుతున్నాను.
సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 8 ఇన్ 12లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 12 ఏంటి, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 11. x వాల్యూ 8, 8 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 11, y ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ x అంటే తెలుసు, y అంటే తెలుసు. x అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. y అంటే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. దేర్ఫోర్ ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, ఎక్కడ రాయమంటారు? దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ హౌ మచ్, 8 kmph. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 3 km/h. సో క్వశ్చన్ చాలా పెద్దది, మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే మీకు సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీరు చివరి దాకా చూడండి వీడియోని, సబ్జెక్ట్ డెవలప్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.